కంప్లీట్ చేస్తాను క్వాలిటీ వేయించండి. ఇంతకుముందు గోవిందపేటది ఇది ఇంకా మ్యాచింగ్ పాడిన అదేనా ఏం పెడతారు దాంట్లో రైల్వే పెట్టేది పక్క స్పాన్ 15,000 రైల్వే ఇప్పుడు ఇది ఒకటి దీని తర్వాత చేసేది చెప్పినా సార్ కాంట్రాక్టర్లు కూడా మరి ఈ పిల్లగాడేం చెప్తాడు గంటల్లో ముచ్చట నవంబర్ డిసెంబర్ది ఇది జూన్ లో నాకు గుర్తుంది కదా. మొబిలైజేషన్ చేసుకుని ఎంతసేపు చేస్తారా ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసుకుని మనం 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. మీ ఓనర్ ఎందుకు రాలే ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ నుండి రానికే ఇబ్బంది. ఫోన్ చేయి డిసెంబర్ లో తీసేసారు అక్కడ 2 ఇది ఒకటి 3 ఉన్నాయి. ఇలా స్టేజింగ్ పెట్టి చేయాలి. త్రీ స్పాన్స్ అంటే కాలం అయిపోయినాయి కదా. చాలా ఉంటుంది కదా షెడ్ కదా. షార్ట్ కూడా చేయాలి షెడ్ చేసుకోవచ్చు కదా. ఇది వేసినాం కాదు ఇది 2-3 సెట్లు పెట్టుకుని పటాపట్ కొట్టాడు తీసుకుంటాం. వీలున్నంత తొందరగా అలా వండుకుంటాడు. 6 weeks గ్యాప్ పెట్టేసి క్లోజ్ చేయండి. ప్యారలల్ గా చేయండి అన్ని. ఇదైనా కాదు ఎందుకు మీకు షట్టరింగ్ లేవా? చిన్న స్పాన్లే కదా. ఏమే పేమెంట్ ఇస్తలేరా? ఏడి డిఏడి వాళ్ళకి ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్ మార్కెట్ సేమ్ ఫండ్ పిఓకే ఇస్తున్నారు. పిఓకే వేస్తే ఇక తెలుసు కదా జనరల్ వేసినట్టు మళ్ళీ అడిషనల్ ఇవన్నీ తిరగడం మేము ఎందుకే ఇబ్బంది పెడతారు కాంట్రాక్టర్. లేకపోతే ఏమో సార్ మాక్సిమం ఫాస్ట్ గా చేసాం మేము. సరే ఇప్పుడు సాంబశివరా నా రిక్వెస్ట్ ఏంటంటే 90% అయిపోయింది, 95% అయిపోయింది. ఈ 5% ఎట్లా కొద్దిగానే ఉంది కాబట్టి మీరు లాగించి సంబంధించి అడవి మామిడిపల్లి ఊరుమామిడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్ళీ వేగవంతం అయినాయి. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి. పని వేగంగా జరుగుతూ ఉంది. ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 weeks టైం ఇచ్చినాం. ఇప్పుడు మాక్సిమం 2 months లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 side ప్లాన్ చేసినాం, 1 way. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా చేస్తాం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాం. అడవి మామిడిపల్లి ఇయర్ ఎండింగ్ కల్లా ఇది మీకు ఆగస్టు కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు, ఆఫీసర్ కూడా ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్ కూడా వర్క్ మొదలు పెట్టిండు. ఏది మన ఊరు మామిడిపల్లి సార్ సింగరేణి టెండర్స్ నడుస్తున్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి.